హాయ్ అండి, నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో అయితే మనకి సెండ్ రెస్యూమ్ టు హెచ్ఆర్ మెయిల్ ఎట్ లీ ఫార్మా రిక్రూటింగ్ ఫర్ క్యూసీ ప్రొడక్షన్ ఏఆర్ఎండి అని చెప్పేసి మనకి లీ ఫార్మా నుంచి అయితే మనకి అఫీషియల్గా అయితే రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ క్యూసీ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్సి బిఎస్సి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 1 to 6 years అయితే ఈ యొక్క క్యూసీ డిపార్ట్మెంట్కి అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ కాజీబల్లి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 25/4/24 అయితే ఈ యొక్క రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ద సెలక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో ఇక్కడ ఇచ్చిన హైదరాబాద్ లొకేషన్లో అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఇక క్యూసీకి నీడ్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని అడుగుతున్నారండి. ఒకసారి అయితే క్లియర్గా చూడండి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే నీడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జీసీ రా మెటీరియల్ శాంపిల్ అనలైసిస్ స్టెబిలిటీ వ్యాలిడేషన్ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు మ్యాండేటరీగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమ్ టు talent@leefarma.com అని చెప్పేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ యొక్క జాబ్ మీద ఇక్కడ ఇచ్చిన మెయిల్కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళైతే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్ సెకండ్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ అయితే అడగడం జరుగుతుంది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ బిఎస్సి ఎంఎస్సి అడుగుతున్నారు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 1 to 6 years అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే దీనికి కూడా ప్రొడక్షన్ డాక్యుమెంట్కి నీడ్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అడుగుతున్నారండి. ఓన్లీ మేల్ని అడగడం జరుగుతుంది. అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే ప్రిపేర్ బిఎంఆర్ అండ్ బీపీఆర్ నాలెడ్జ్ ఆన్ సిజిఎంపి అండ్ ట్రైనింగ్స్ అయితే రెస్పాన్సిబిలిటీ బీపీఆర్ బిఎంఆర్ ప్రిపరేషను అదేవిధంగా సిజిఎంపి ట్రైనింగ్స్ మీద వీళ్ళు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా సిజిఎంపి సేఫ్టీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మీద కూడా వీళ్ళు మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమ్ టు talent@leefarma.com అని చెప్పేసి అక్కడ ఈ మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ యొక్క ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించి మీ యొక్క రెజ్యూమ్ని అయితే ఈ యొక్క మెయిల్కి అయితే ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే అర్జెంట్ ఓపెనింగ్స్ ఫర్ ఏఆర్ఎండి ఎట్ లీ ఫార్మా లిమిటెడ్ హైదరాబాద్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏఆర్ఎండి అండి, అనలిటికల్ ఆర్ఎండి డిపార్ట్మెంట్. దీనికి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే నీడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్పిఎల్సి ఎల్సిఎంఎస్ ఐసిపిఎంఎస్ జీసీఎంఎస్ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి కూడా నీడ్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ మేల్ని వీళ్ళు ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఇన్ ఏపీఐ నైట్రోసమైన్స్ జీటీఐ మస్ట్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమ్ టు talent@leefarma.com అని చెప్పేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే మీ యొక్క రెజ్యూమ్ని అయితే ఈ యొక్క మెయిల్కి అయితే ఫార్వర్డ్ చేయండి. మీకైతే వాళ్ళు రిప్లై ఇస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ 1 to 6 years ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.